వీళ్ళు హరీష్ రావుకి ఏదో జరిగిందని చెప్పి ఆయన పరామర్శ కోసం పోతే దాన్ని ఒక గంట సేపు కూర్చొని డిస్కషన్ చేసిండు కేటీఆర్ అని చెప్పేది అది బయటకు వచ్చిండు. ఆయన ఏమైనా మాట్లాడిండా? ఆయన మాట్లాడలేదు. అది లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. బావ మరుదులు ఆస్తుల లెక్కలు తెలుసుకున్నారో లేకపోతే నువ్వు ఒకవేళ నకరా లెక్క దొబ్బినో అంటే మా నాయన హయాల్లో నీకు ఎంతెంత దోపిడీ చేసి ఇచ్చిండో అదంతా మళ్ళీ బయటికి కూస్తాం బిడ్డ అని బెదిరించి వచ్చిండు. లేదా హరీష్ రావే కేటీఆర్కి ఒక అల్టిమేటం ఇచ్చిండు, బిడ్డ మీ అందరు సంగతి చెప్తా, నేను బయటికి పోతున్నంటే 10 మంది ఎమ్మెల్యేలని గుంజుకొని పోతా, అప్పుడు మీ దోలు తీరుతుంది, నువ్వు నేను చెప్పిన నా ఫోటోలు వేయకుండా నన్ను రోడ్డు మీద నిలబెట్టించి ట్రాఫిక్ పోలీస్ లాగా వాడుకున్నారు, మీరు మీ సంగతి చెప్తా అని ఆయనకు అల్టిమేటం ఇచ్చిండు. లేకపోతే ఆస్తిలో వాటాలో భాగంగా పంపకాలలో భాగంగా కవిత అలిగిందో. నేను ఒక వీడియో చూసిన, కవిత వంచిచ్చినాక ఇంట్లో ఉన్నాడు కదా ఇంకొకడు హ్యాపీరావు, ఇంకోడు మధ్యలో ఆస్తుల తగాలలో వాడోడు ఉంటాడు కదా, ఆయనకు బాగా కేసీఆర్ దగ్గరుండి కేసీఆర్ బాగా వాటా ఇచ్చిండేమో, అంటే వాటా మీన్స్ పబ్లిక్ పైసా, ఆయన ఆస్తిలో నుంచి ఆయన వారసత్వంగా వచ్చిన డబ్బు కాదు, పబ్లిక్ దగ్గర నుంచి దోపిడీ చేసి రక్తం పిండి వసూలు చేసిన డబ్బుని అక్కడ ఏమన్నా ఈ హరీష్ అది సంతోష్ రావు ఆస్తుల పంపకాలలో బయట కనబడ్డాడు కదా, ఎప్పుడు కూడా బయటపడ్డాడు. మామ అవుతాడా, బాబాయో పెద్దనాన్న అవుతాడు, పెద్దనాన్న చెప్పులు మోసినా కూడా బయట కనబడ్డాడు. సో ఏది ఏమైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి లోపల అంతర్గతంగా జరుగుతున్నది ఏదో ఒకటి చిలికి గాలివాన అయ్యేటట్టయితే కనబడుతుంది. అది గాలివాన దేనికోసము అనేది రాబోయే కాలంలో వేచి చూడాలి. ఒకవేళ వాళ్ళు నిన్న ఆమె లేఖలో ఒక మాట అన్నది, కవిత ఏమన్నది, బీజేపీ కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ గా కనబడుతుంది అన్నది. అంటే ఇది పొగడత కోసమే బీజేపీ చేయించినటువంటి డ్రామానేమో. అంటే ఇంకోటి పొత్తు గురించి కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు, నన్ను బీజేపీ పార్టీ మానసికంగా చాలా ఇబ్బంది పెట్టింది, దానిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు కూడా కొన్ని ప్రస్తావించడం జరిగింది. అలా అనకపోతే పబ్లిక్ తిడతారు కదా.